హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. సో ఇక్కడైతే టైం 1 అవుతుంది. సో ఏదో బేకరీ దగ్గర స్టాప్ చేశారని అఖిల్ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చాడు తినడానికి. అండ్ మార్నింగ్ 7:30 అయింది మేము ఒంగోలు రీచ్ అయ్యేసరికి. సో ఇది మా న్యూ హౌస్, ఇంకా పెయింటింగ్స్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. కొంచెం వర్క్ కూడా ఉండింది, అందుకని నేను హౌస్ అంతా మీకు చూపించలేదు ఈ వీడియోలో. అంతా చాలా క్లమ్జీగా ఉంది, పెయింట్ బాటిల్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. సో అందుకని నేను ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించడం లేదు. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నేను హోమ్ టూర్ అనేది చేస్తాను. సో ఇక్కడైతే నేను కొన్ని పెయింటింగ్స్ అయితే వేశాను. యాక్చువల్గా నాకు అంత టైం లేకపోయింది. మేము ఫ్రైడే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి, సో ఫ్రైడే వర్కింగ్ నేను, సాటర్డే ఒకటే ఫ్రీ ఉంటుంది అండ్ సండే ఫంక్షన్ అనమాట. సో అందుకని చెప్పి నాకు కొంచెం ఉన్న టైంలో నేను అలా పెయింట్స్ చేశాను. సో యాక్చువల్గా నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసినట్లయితే నేను అక్కడక్కడ పెయింటింగ్స్ అండ్ ఆర్ట్స్వి క్రాఫ్ట్ అలా క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను జస్ట్ సింపుల్గానే వేసాను, ఎక్కువ టైం లేదని చెప్పి ఓన్లీ స్విచ్ బోర్డర్స్ దగ్గర వేసాను అనమాట. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను ఎక్కడ ఏ పెయింటింగ్ వేసాను అనేది. సో ఇది బుద్ధుడి విగ్రహం మాత్రం కొంచెం బిగ్ సైజ్ వేసాను అనమాట. సో మా బుడ్డి బాబుది ప్రీ బర్త్డే షూట్ చేశారు. సో ఎంత క్యూట్ ఉన్నాడు కదా, ఇది ఒకసారి చూసేయండి. అఖిల్ వాళ్ళ అన్నకి పాప పుట్టింది. సో తన కోసం మేము కొన్ని బట్టలు షాప్ చేసి కొరియర్ చేసామన్నమాట. సో ఈవినింగ్ అయితే కల్కి మూవీ 3D మూవీకి వచ్చాము. సో యాక్చువల్గా చాలా ఫన్ జరిగింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము టికెట్స్ తీసుకున్నాము, బట్ ఆ టికెట్స్ అనేది మర్చిపోయి వచ్చేసాము మూవీకి వచ్చేటప్పుడు. బట్ ఎలా అలౌ చేస్తారో లేదనుకుంటే టెన్షన్గా వచ్చామన్నమాట. సో తనకి చెప్తే నో ప్రాబ్లం సార్, మేము అలౌ చేస్తాము అని చెప్పి వేరే పర్సన్ ఇచ్చి పంపించారు. సో తను మిస్అండర్స్టాండ్ చేసాడు అనమాట. యాక్చువల్గా మేము మేనేజర్ సైడ్ అనుకొని చెప్పి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయారు. మేము 3D క్లాసెస్ మళ్ళీ వాటికి మనీ పే చేయాలని, బట్ తను అవసరం లేదు సార్ అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళి తను ఫ్రీగానే క్లాసెస్ ఇప్పించారనమాట. సో మేమైతే చాలా ఫన్నీ అనుకున్నాము లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా ఎంజాయ్ చేసాం. 3D మూవీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది 3Dతో. అండ్ వచ్చేటప్పుడు కొంచెం ఐస్ క్రీమ్ తినేసేసి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.